కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఇంకా ఎంతకాలం ఈ దాగుడు మూతలు అని సమంత ఫీల్ అయినట్లుంది. ఇతనే నా ప్రియుడు అని చెప్పకపోయినా చట్టాపట్టాలేసుకొని తిరిగేస్తోంది. నిన్నటి వరకు రాజ్తో కలిసి నడవటానికి భయపడినా ప్రెజెంట్ ఎవరేమనుకుంటే నాకేంటి అంటూ 7 అడుగులు దాటి ఎన్ని అడుగులైనా నడవడానికి రెడీ అయిపోయింది. ఎలాగో మీరే చూడండి. సమంత రాజ్ నిడుమోరు దోబుజ్లాటకు ఫుల్ స్టాప్ పడింది. ఇంతకాలం ప్రియుణ్ణి చూపించకుండా గేమ్ ఆడిన సమంత అలసిపోయింది. తనకు ఇతనే అన్నీ అంటూ బయటపడిపోయింది. చైతుతో డివోర్స్ తర్వాత సోలోగా ఉన్న శామ్ జీవితంలో డైరెక్టర్ రాజ్ ఎంట్రీ ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తున్నారు. పజిల్ విసిరినట్టు ప్రియుడి గురించి హింట్స్ ఇస్తూ ఉంటుంది. ఆ మధ్య చేయి పట్టుకొని ఊగిసలాడింది. ఆ చేయి ఎవరిదో చెప్పకపోయినా నెటిజన్లకు అర్థమైపోయింది. ఎంతకాలం గుట్టు చప్పుడు కాకుండా తిరుగుతాం అని శామ్ ఫీల్ అయినట్టుంది. ఎవరేమనుకుంటే నాకేంటి, ఎప్పటికైనా తెలియాల్సిందే కదా అనుకుందేమో మరి. ఆ మధ్య పబ్లిక్ గా ఒకే కారులో ప్రయాణించి కెమెరా కంటికి చిక్కారు. సమంతకు ఆఫర్స్ లేని టైంలో వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, సిటాడిల్ వంటి బంపర్ ఆఫర్స్ ఇచ్చాడు రాజ్. శుభంతో సమంత నిర్మాతగా మారిన కో ప్రొడ్యూసర్ గా రాజ్ వ్యవహరించి అంతా తానై చూసుకున్నాడు. శుభంతో అద్భుతమైన ప్రయాణం మొదలైందంటూ రాజ్ భుజంపై వాలిన ఫోటోనే సమంత షేర్ చేయడంతో ఈ లవ్ అఫైర్ హాట్ టాపిక్ గా మారింది. సమంత నటిస్తూ నిర్మించే రెండో సినిమా మా ఇంటి బంగారంకి రాజ్ తో పాటు హిమాంక్ దువ్వూరు కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తుంటే పూజలో మాత్రం సమంతతో పాటు రాజ్ మాత్రమే కూర్చున్నాడు. దంపతుల్లా పూజలో కూర్చున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. పెళ్లి కాని దంపతులంటూ ట్యాగ్ లైన్స్ ఇచ్చారు. రాజ్ ని సమంత విడిచి ఉండలేకపోతోంది. సమంత రాజ్ లివింగ్ రిలేషన్ లో ఉన్నారన్న వార్త చక్కర్లు కొడుతున్నా ఇద్దరిలో ఒక్కరూ ఖండించలేదు. మనసు మార్చుకున్న శామ్ ఈ దాగుడు మూతలకి ఫుల్ స్టాప్ పెడుతూ పబ్లిక్ గా ప్రియుడితో తిరిగేస్తోంది. లేటెస్ట్ గా ఎయిర్పోర్ట్ లో కలిసి కనిపించారు. సహజీవనం చేస్తున్న జంట బయట కనిపిస్తే విచిత్రమేముంది. రిలేషన్ గురించి మాట్లాడరు. పెళ్లి గురించి అడిగితే ఆ ఒక్కటి చెప్పరు.